నమస్తే రైతు సోదరులారా, వెల్కమ్ టు తెలుగు ఫార్మర్ ఫ్రెండ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం అదమ వారి ప్రోడక్ట్ అయిన కస్టోడియా గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. అంటే ఇది దేనికి పనిచేస్తుంది, ఇందులో ఏమేమి ఉంటాయి, ఇది ఏ పంటలకు వాడాలి, ఎంత మోతాదు వాడాలి అనే వివరాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అదమ వరి కస్టోడియా అనేది ఒక రకమైన ఇది మనకు డిసీజ్కు పనిచేయడం అనేది జరుగుతుంది. అంటే ఒక ఫంగిసైడ్. ఇది కనుక చూసుకున్నట్టయితే రెండు మిశ్రమ ఫంగిసైడ్ల యొక్క కలయికతో కూడిన ప్రోడక్ట్. ఈ కస్టోడియా కనుక మనం చూసుకున్నట్టయితే అజాక్స్ట్రోబిన్ 11%, అదేవిధంగా టెబుకనాజిల్ 18.3%, ఈ రెండు కలయికలతో ఉండడం అనేది ఉంటుంది. ఇది కనుక మనకు చూసుకున్నట్టయితే ఇది ఒక బ్రాడ్ స్పెక్ట్రమ్ ఫంగిసైడ్. అంటే ఇది ఒకటి కాకుండా చాలా రకాల తెగుళ్ల పైన ఇది ప్రభావం అనేది చూపడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా ఇది మామూలుగా చూసుకున్నట్టయితే ఇది రెండు విధాలుగా పనిచేస్తుంది. ప్రివెంటివ్ లాగాను, అదేవిధంగా డిసీజ్ వచ్చిన తర్వాత క్యూరేటివ్ లాగాను రెండు విధాలుగా పనిచేయడం అనేది చూసుకోవచ్చు. అంటే ఈ విధంగా చూసుకున్నట్టే డ్యూయల్ మోడ్ ఆఫ్ యాక్షన్, రెండు విధాలుగా ఇది పనిచేయడం అనేది జరుగుతుంది. అంటే వ్యాధి కనిపించినప్పుడు, వ్యాధి కనిపించక ముందు కొట్టినా గానీ ఇది అంటే ప్రివెంటివ్, క్యూరేటివ్ రెండు విధాలుగా పనిచేయడం అనేది జరుగుతుంది. ఇది మనకు మార్కెట్లో ఎస్సీ ఫార్మేషన్ లో అవైలబుల్ ఉండడం అనేది జరుగుతుంది. సస్పెన్షన్ కాన్సన్ట్రేట్ రూపంలో అవైలబుల్ ఉండడం అనేది జరుగుతుంది. ఇది కనుక మనకు చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఎటువంటి తెగుళ్లకు పనిచేస్తుంది అంటే డైబ్యాక్, కొమ్మ తెగుళ్ళు, అదేవిధంగా డౌనీ మిల్డెవో మరియు టమాటా లాంటి పంటల్లో చూసుకున్నట్టయితే ఎర్లు బ్లైట్, ఆకుమచ్చ తెగుళ్లకు, అదేవిధంగా లేట్ బ్లైట్ తెగుళ్లకు ఇది పనిచేయడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా ఇది మనకు మిర్చి లాంటి పంటల్లో చూసుకున్నట్టయితే డైబ్యాక్, ఫ్రూట్ రాట్కు, అదేవిధంగా బూడిద తెగుళ్లకు, పౌడర్ మిల్డ్కు ఇది పనిచేయడం అనేది జరుగుతుంది. ఒకవేళ మనము ఇది ఆనియన్ లాంటి పంట కనుక చూసుకున్నట్టయితే, అంటే ఆనియన్, ఉల్లి లాంటి పంటలో చూసుకున్నట్టయితే దాంట్లో ముఖ్యంగా వచ్చే మేజర్ డిసీజ్ అయిన పర్పుల్ బ్లాచ్, అంటే మనకు కొనాకు ఎండు తెగులు అనేటి రావడం అనేది జరుగుతుంది. ఆనియన్ లో ఇది పర్పుల్ బ్లాచ్ కు పనిచేయడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా ఇది వరి లాంటి పంటల్లో చూసుకున్నట్టయితే సీడ్ బ్లైట్, మనకు మొక్క మొదల్లో వచ్చే దుబ్బ దగ్గర వచ్చే ఈ తెగుళ్లకు ఇది పనిచేయడం అనేది జరుగుతుంది. ఇది సీడ్ బ్లైట్. అదేవిధంగా ఇది చూసుకున్నట్టయితే మనకు కొన్ని పంటల్లో రస్ట్, అంటే తుప్పు తెగుళ్ళు అంటారు, ఈ రస్ట్ కూడా పనిచేయడం అనేది జరుగుతుంది. ఇది ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇది ఒక చాలా రకాల తెగుళ్లకు పనిచేయడం అనేది జరుగుతుంది. కావున అందుకే దీన్ని మనకు బ్రాడ్ స్పెక్ట్రమ్ ఫంగిసైడ్ అనడం అనేది జరుగుతుంది. దీని యొక్క మోతాదు కనుక చూసుకున్నట్టయితే 1 ఎకరాకు 300 ml చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. 300 ml అంటే ఇది ఒక స్ప్రే పంపు కనుక చూసుకున్నట్టయితే 30 ml ని ఒక స్ప్రే పంపుకు కలిపి పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. చూసారు ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనకు అదమ కంపెనీ వారి యొక్క కస్టోడియా ఏ విధంగా వాడాలి, ఎంత మోతాదు వాడాలి, దేనికి పనిచేస్తా అనే పూర్తి వివరాలు. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆల్రెడీ మీ ప్రోడక్ట్ మీరు వాడినట్టయితే ఇది ఏ విధంగా పనిచేస్తా అనేది కామెంట్ రూపంలో తెలియజేసినట్టయితే ఇది వేరే రైతుల సోదరులకు కూడా ఉపయోగపడడం అనేది జరుగుతుంది. అదేవిధంగా నేను చేసే ముందు సింబల్ ప్రెస్ చేయండి. నేను చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం అనేది జరుగుతుంది.